దేవుడు అంటున్నాడు, ఈరోజు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో బ్రతికింపాలని, ఉద్దేశంతో జీవింపజేయాలని ఆశపడుతున్నా అంటున్నాడు దేవుడు. సో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చేది ఏంటిదంటే శ్రమ. ఈరోజు మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఉద్దేశం. ద ఫస్ట్ వన్ ఇస్ పర్పస్, అన్ ఇంటెన్షన్, పర్పస్ఫుల్ లైఫ్, ఉద్దేశపూర్వకమైన జీవితం. అదేవిధంగా అదే వచనంలో 3:12 చూసినట్లయితే, ఇదివరకే నేను గెలిచితినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. గమనించారండి, దేని నిమిత్తమైతే క్రీస్తు చేత మీరు పట్టబడ్డారా? క్రైస్తవులు, విశ్వాసులు ఈరోజు మీరు అందరూ కూడా ఇలాగ చూస్తున్నారంటే ఒక ఉద్దేశంతో చూస్తున్నారని గమనించారా? మనమందరము దేవుని చేత పట్టబడితిమి, అంటే దేవుని చేత పిలువబడితిమి. ఆ పిలుపు తగ్గట్టుగా మనము పరిగెత్తాలి, పిలుపు తగ్గట్టుగా పోరాడాలి. ఇంగ్లీష్లో ఎలాగైతే ఇక్కడైతే ఏమని రాస్తుంటుందంటే వేగిర పడుచున్నాను అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో ఏముంటుందంటే ఐఎమ్ స్ట్రైనింగ్ టువర్డ్స్ ద గోల్, అంటే చాలా కష్టంగా నేను ముందుకు వెళ్తున్నాను, చాలా ప్రయాసతోటి ముందుకు వెళ్తున్నాను. ఇంకో వర్జన్లో ఏముంటుందంటే ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు గో టు మై గోల్, అంటే నేను గమ్యం చేరడానికి ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, కష్టపడుతున్నాను. ఇంకో వర్జన్లో ఏముంటుందంటే ఐ ప్రెస్ ఆన్, ఐ కీప్ ప్రెసింగ్ ఆన్, అంటే 3 బాగుంటే వెళ్తాను, 3 బాగోలేకపోతే ఆగిపోతాను కాదు, కానీ 3 ఎట్లున్నా, మన తలంపులు ఎట్లున్నా, మన భావోద్వేగాలు ఎట్లున్నా ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నానండి పౌలు ఇక్కడ. మీరు అలాగే చెప్పగలుగుతారా? ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్, ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, ఒక ఉద్దేశంతో నేను జీవించాలని ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, నేను ముందుకు వెళ్తున్నాను, వేగిర పడుతున్నాను అని చెప్పగలుగుతారా? ఈరోజు చూడండి, పిల్లలు లేస్తారు, చిన్న పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులకి తెలుసు, ఆ చిన్న పిల్లలు లేసినప్పుడు వాళ్ళకి అసలు ఉద్దేశం ఉంటుంది, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు టార్గెట్స్ ఉంటాయా, గోల్స్ ఉంటాయా, గమ్యాలు ఉంటాయా, ఈరోజు నా పని ఇది, ఈరోజు నేను చేయాల్సినది ఇది అని ఉంటుందా? వాళ్ళు లేసారా, ఆడుకున్నారా, తిన్నారా, పడుకున్నారా, అంత మాత్రమే. కానీ వాళ్ళకి ఇంకే జీవితంలో ఏమైనా సాధించాలి అని ఏమైనా ఉంటుందండి? చిన్న పిల్లలు అలాగ జీవిస్తారంటే ఏంటి? ఉద్దేశం లేని జీవితం, అంటే ఏదో జరిగిపోతుందిలే రోజు అని అలాగ జీవిస్తారు. కానీ మెచ్యూర్ పీపుల్, అందుకని పౌలు అంటాడు మీరు పిల్లల వల్ల కాక మెచ్యూర్డ్గా అంటే జ్ఞానం కలిగిన వారుగా జీవించాలి, ఒక ఉద్దేశపూర్వకంగా జీవించాలి. యాజ్ అ మెచ్యూర్ పర్సన్ వీ హ్యావ్ టు లివ్ ఎవ్రీ డే. వాట్ ఈస్ మై పర్పస్? ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను ఇంకను ఊపిరి నాలో ఉందంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? దేవుని ఉద్దేశం ఏంటి? ఈరోజు నాలో ఇంకను ఆరోగ్యం ఉందంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? ఈరోజు ఇంకను నేను సజీవ లెక్కలో ఉన్నానంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? దేవుని ఉద్దేశం ఏంటి? అందుకని పౌలు ఎంత చక్కగా రాస్తాడు కదండి, నేను వేగిర పడుచున్నాను, ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్, ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, కష్టపడుతున్నాను ప్రతిరోజు. ఏదో రోజు వచ్చిందిలే అని కాదు, కానీ ఈరోజు దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అనే ఉద్దేశంతో జీవిస్తున్నాడంట. మనం అందరము ఈ తప్పు చేస్తాం ఏంటిదంటే రేపేం జరగబోతుందో, రేపటి కోసం ఎలాగ జీవించాలి, రేపు అంటాం, కానీ అసలు ఈ రోజు ఎలాగ జీవించాలి అనేది మర్చిపోతూ ఉంటాం. అంతే కదండి? ఈరోజు ఎలాగ జీవిస్తున్నారు? ఈరోజు ఒకవేళ ఈరోజు దినము ప్రారంభించినప్పటి నుంచి ఏం సాధించారని ఈరోజు మీరు ఆలోచిస్తే ఏం సాధించారండి? ఏదో అక్కడ ఉద్యోగాలకు వెళ్ళి, లేకపోతే కాలేజెస్కి వెళ్ళి, లేకపోతే ఎగ్జామ్స్ రాసి ఇంతేనా? లేకపోతే ఇంకేమైనా చేస్తారా దేవుని కోసం? దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని చిత్తానుసారంగా ఏమైనా చేశారా? సో ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ లైఫ్? దేవుని ఉద్దేశం ఏంటి? నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? రేపు గురించి కాదండి, రేపటి గురించి చింత రేపటికే ఉంది అని యేసు ప్రభు చెప్తాడు కదా. ఈరోజు హౌ కెన్ ఐ లివ్ టుడే అని మీరు ప్రశ్నించుకోండి. మనందరికీ మంచి మాదిరి యేసు ప్రభువే కదా. యేసు ప్రభు ఈ లోకంకి ఎందుకు వచ్చాడు? ఒక ఉద్దేశంతో. సిలువ ఎందుకు ఎక్కాడు? ఒక ఉద్దేశంతో. ఈ లోకంలో ఎందుకు జీవించాడు? ఒక ఉద్దేశంతో. పునరుత్థానుడయ్యాడు ఎందుకు? ఒక ఉద్దేశంతో. మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మని ఎందుకు పంపించాడు? ఒక ఉద్దేశంతో. అంటే మనం గమనించి చూడండి, అసలు యేసు ప్రభు ఉద్దేశం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఏది కూడా చేయలేదండి. ఏ అద్భుతమైన, ఏ స్వస్థత అయినా, ఎవరితో మాట్లాడినైనా ఒక్క మాట కూడా వ్యర్థంగా కిందకి రాలిపోలేదు. గమనించారా? యేసు ప్రభు జీవితమే ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం. ఆయనని తండ్రిగా, ఆయనని కలిగిన మనము ప్రతిరోజు అలాగ జీవించాలి కదా. ఆయన వారసులుగా ఉన్న మనం కూడా వాట్ ఈస్ మై పర్పస్? నేను హౌ కెన్ ఐ మేక్ అ డిఫరెన్స్? నేను ఈ లోకల్ ఎలాగ ప్రభావితం చేయాలి అనే ఉద్దేశంతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో నిజంగా ఒక ఉద్దేశంతో జీవించడమే శ్రేష్టమైనదండి. ఉద్దేశం లేని జీవితం ఇప్పుడు మనం కూడా చూసినట్లయితే ఎంతోమంది గొప్ప వాళ్ళు, సెలబ్రిటీస్ అంటారు, యాక్టర్స్ అంటారు, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ సంపాదించుకుంటారు, అన్నీ పొందుకుంటారు, పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారు, అన్నీ
వాటిని సాధిస్తారు. బట్ దీని తర్వాత ఏంటి, వాట్ ఈస్ మై పర్పస్ అని ఆలోచిస్తే మేబీ దే నాట్ ఫైండింగ్ పర్పస్. దానికి మించిన పర్పస్, దానికి మించిన ఉద్దేశం కనిపించట్లేదేమో. అందుకనే ఎక్కడికి పడితే అకస్మాత్తుగా మరణిస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సడన్గా వాళ్ళ జీవితం అట్లనే కట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఉద్దేశం లేని జీవితం. ఉద్దేశం లేని జీవితం చాలా హానికరం. మనం అనుకుంటాం కానీ ఏదో గడుస్తుందిలే అనుకుంటాం కానీ మనకే హానికరం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఎవ్రీడే ఈరోజు పౌలు మనకి మాదిరి వేగిరపడాలండి, వేగిరపడాలి. ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు ప్రయత్నించాలి. ఒక నూతన దినం వచ్చిందంటే నూతన అవకాశం అని గమనించాలి. ఒక నూతన దినం వచ్చిందంటే అది దేవుడిచ్చిన వరం అని గమనించాలి. ఒక నూతన దినం వచ్చిందంటే దేవుడు ఇంకొక ప్లాన్ నా పట్ల కలిగి ఉన్నాడు అని గుర్తించాలి మనం. ఈరోజు ఉద్దేశపూర్వకమైన జీవితం, దేవుడి ఉద్దేశం కలిగినప్పుడు ఆయన ఏ విషయంలో తప్పులు చేయనివాడండి. దేవుడు ఏ విషయంలో కూడా తప్పులు చేయనివాడు. మీ విషయంలో కూడా మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాం, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు జన్మించాను, అసలు దేవునికి నా పట్ల ప్రణాళిక ఉందా, నేను వ్యర్థుడను, నేను వ్యర్థురాల్ని, నాకు ఏది చేత కాదు, నేను అన్నీ కోల్పోయాను, నా వాడిని కోల్పోయాను, నా ఉద్యోగం కోల్పోయాను, నా చదువుని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, అసలు దేవునికి ఉద్దేశం ఉందా అని అనుకుంటాం. కానీ మీరు గమనించండి, యు ఆర్ నాట్ అ మిస్టేక్. దేవుడు మీ విషయంలో ఏ తప్పు చేయలేదండి. మిమ్మల్ని పుట్టించింది, అయ్యో నేను ఎందుకు ఈ బిడ్డను చేశానా అని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. దేవుడు ప్రతి ఒక్కరి విషయమే గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుడు. ఈ మాట వింటూ ఉంటాం, అలవాటు అయిపోయి ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్పమంటున్నాడు. ఏంటిదంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఏముందిలే నా జీవితము, వ్యర్థమైపోయిందిలే నా జీవితము, సాధించలేదులే జీవితంలో, ఎక్కడ చూసిన అపాయం, ఎక్కడ చూసిన అనారోగ్యం, ఎక్కడ చూసిన శాపమే ఉందిలే నా జీవితంలో అనుకుంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ అ మిస్టేక్. నేను తప్పుగా నేనేం చేయలేదు. అసలు దేవుడు తప్పులే చేయడు. హౌ కెన్ యూ థింక్ దట్ గాడ్ మేడ్ యూ బై మిస్టేక్? దేవుడు తప్పులే చేయడండి. దేవుడు హీఈస్ అ సావరెన్, హీఈస్ అ సుప్రీం. ఆయన మహోన్నతుడు, ఆయన ఘనత కలిగిన వాడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన చేసేవన్నీ శ్రేష్టమైనవి. అందుకనే ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు దేవుడు అంటాడు ఇట్ ఈస్ గుడ్ అంటాడు. అంటే ఆయన చేసినవన్నీ మంచివే. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ వాట్ గాడ్ హెస్ మేడ్. ఏది కూడా వ్యర్థంగా పోలేదు, ఏది కూడా అయ్యో అని చెప్పేలాగా ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ గాడ్ మేడ్ ఇస్ గుడ్. అండ్ మీరు నమ్మండి, మిమ్మల్ని చేసిన దేవుడు మీరు తప్పు అని అనుకోవద్దు. నేను వ్యర్థుడిని, లేకపోతే నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని అని అనుకోకూడదు.